బాగుండాలి అని అంటే మీ కుటుంబాలు క్షేమముగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, ఫలభరితంగా మీరు ఉండాలని తలంచినట్లయితే కుమారుని ముద్దు పెట్టుకోండి. లేకపోతే ఆయనకు తొందరగా కోపం వస్తుంది. ఆయనకి కోపం వస్తే మీరు త్రోవ తప్పి నశించిపోతారు. కనుక మీరు నాశనం కాకుండా ఉండున్నట్లు, మీరు త్రోవ తప్పిపోకుండా ఉండున్నట్లు కుమారుణ్ణి ముద్దు పెట్టుకోండి అని చెప్తుంది. ఈ ముద్దు అనే పదాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ప్రియులారా, దేవుణ్ణి ప్రేమించండి, యేసు ప్రభువుని ప్రేమించండి అనే అర్థాన్ని ఇస్తుంది. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, చూడండి, మన పిల్లల మీద మనకి కాస్త ప్రేమ ఎక్కువైనప్పుడు మనం ఏం చేస్తామంటే వారికి ముద్దు పెట్టుకుంటాం. అంటే మన ముద్దు అనే పదము ప్రేమను తెలియజేస్తుంది. యేసుక్రీస్తుని ప్రేమించండి, లేకపోతే ఆయనకి కోపం వస్తుంది. కాబట్టి మీరు యేసు ప్రభువుని ప్రేమించాలి అని చెప్పేసి కీర్తనాకారుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి దేవుని ప్రేమించటం అంటే మరి అంత సులువైన విషయం ఏమీ కాదు. దేవుని ప్రేమించే విధానం, ఎందుకనంటే దేవుడు మన కళ్ళ ముందు లేడు. ఆయన అక్షరార్థంగా మన కళ్ళ ముందు లేదు, అక్షరంగా మన కళ్ళ ముందు ఉన్నాడు. అక్షరార్థంగా ఆయన మన కళ్ళ ముందు లేడు. కాబట్టి మరి దేవుని ప్రేమిస్తున్నామని మనకి ఎలా తెలుస్తుంది? మరి దేవుని ప్రేమించాలి కదా మనం. అందుకనే దేవుని వాక్యంలో మనం కొన్ని ఆధారాలు మనం గమనిద్దాం. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చదువుకుందాం. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించేవాడు. కాబట్టి పిల్లరా, దేవుణ్ణి ప్రేమించటం అని అంటే, లేదా దేవుణ్ణి కుమారుణ్ణి ముద్దు పెట్టుకోవటం అని అంటే ఆయన ఆజ్ఞలను అంగీకరించటం, వాటి ప్రకారముగా జీవించటం. గైకొనుట, అంగీకరించుట, అంగీకారము ఇష్టాన్ని తెలియజేస్తుంది. గైకొనుటము అనేది అనుసరించటం తెలియజేస్తుంది, లేదా వాక్యానుసారంగా జీవించటం తెలియజేస్తుంది. కాబట్టి ఎవరైతే ఆయన ఆజ్ఞలను అంగీకరించి గైకొంటారో, ఎవరైతే ఆయన మాట ప్రకారంగా జీవిస్తున్నారో వారు దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లుగా వాక్యం మనతో మాట్లాడుతుంది. అందుకనే దేవుని మరి ఆజ్ఞలు చాలా ఉన్నాయి. మరి ఆజ్ఞలన్నీ ఇప్పుడు చెప్పటం మనకి సరైన అనుకూలమైన సమయం కాదు. కానీ కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకురావడానికి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించిన విధానాన్ని బట్టి కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొస్తున్నాను. చూడండి, మీరు గమనించగలిగితే లూకా సువార్త 6వ అధ్యాయం